రెగ్యులర్గా లైవ్ చేస్తే వస్తారు, అప్పుడప్పుడు పెడితే రారు కదా. సో అలా కుంభమేళ కూడా అయిపోయింది కదా. ఉగాది వస్తుంది కదా, రేపే కదా ఉగాది. ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు అందరూ జనాలు. సో అనుకుంటున్నాను నేను అలా. అంతే కదా బాలుగారు. హాయ్ అన్నయ్య, ఇందాక వదిన వచ్చింది. ఎటు పోయారో జనాలు. అదే చెప్పాను, ఉగాది ఫెస్టివల్కి వెళ్ళినట్టున్నారు. ఉగాది ఫెస్టివల్కి తిన్నారా అన్నయ్య? ఏం కర్రీ? మీరు సెకండ్ ఐడి చేంజ్ చేశారంట కదా, వర్షిక్ నందన్ ఐడి చేంజ్ చేశారంట కదా. రేపు ఉగాది పచ్చడి చేస్తావా? చేస్తాను. ఉగాది పచ్చడి చేస్తాను, భక్షాలు చేస్తాను అని 10 మెంబర్ చూస్తున్నారు. లైక్ చేయండి. అవును చూసా, పక్కనే ఉన్న ఆ సెల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఓ అవునా అన్నయ్య, ఓకే ఓకే. ఎలా చేయాలి చెప్పు జరా. ఎలా చేస్తారు? చింతపండు, మామిడికాయ, సాల్ట్, చిల్లీ, నెక్స్ట్ మార్చాను కవిత. ఇందాకే వదిన చెప్పింది, సో తెలిసిపోయింది. సో అవన్నీ వేప పువ్వు అవన్నీ వేసి చేస్తారు పచ్చడ. చాలా బాగుంటుంది పచ్చడ. ఏంటి ఎవరు రావట్లేదు అసలు? బాలు గారు జీకే క్వశ్చన్స్ అడగమంటారా? ఎవరు లేరు లైవ్లో, అదే చూస్తున్నా. ఇంటికి రావడం లేదారా పండగకి? లేదన్న, ఏమన్నటి వరకు అక్కడే ఉన్నాం కదా, రాము. ఇక్కడే ఫెస్టివల్. భక్షాలు చేస్తాను. అడుగు. ఓకే ఓకే అన్నయ్య, అడుగుతాను. అంతే, అడిగితేనే కొందరు యాడ్ అవుతారు, లేకపోతే యాడ్ అవ్వరు. రేపు తెలుగు సంవత్సరం పేరు ఏంటి? తెలీదు నాకు. రేపు తెలుగు సంవత్సరం పేరు చూడలేదు ఇంకా నేను. చెప్పండి బాలుగారు మీరే. మహేష్ రావడం లేదారా? ఎందుకనే ఈరోజు ఆఫ్టర్నూన్ రాలేదు, సో ఇప్పుడు కూడా రాలేదు. ఇంకా తెలీదు మరి ఎందుకు రాలేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అన్నయ్య. ప్రపంచమంతటా ఉపయోగించే కూరగాయ ఏది? ప్రపంచమంతటా ఉపయోగించే కూరగాయ ఏది? ప్రపంచమంతటా ఉపయోగించే కూరగాయ ఏది? తెలుగు ఇయర్స్ ఎన్ని ఉంటాయి? టమాటా. టమాటా కరెక్ట్ ఆన్సర్ అన్నయ్య. టమాటా ఈజ్ కరెక్ట్. తెలుగు 60. ఓకే, నెక్స్ట్ 2 డజన్లు ప్లస్ 3 అర్ధ డజన్లు ఈక్వల్ టు ఎంత? 2 డజన్లు ప్లస్